హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి స్మైల్ మ్యాన్ గురించి. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ కలిసి ఉన్న మూవీ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఈ సిరీస్లో, ఈ మూవీలో శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఇది వర్త్ వాచింగా. లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ది స్మైల్ మ్యాన్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. శరత్ కుమార్ గారు ఇందులో మెయిన్లీలో ఒక ఏజ్ రిలేటెడ్ మెమొరీ లాస్ ప్రాబ్లం అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అనమాట. అతనికి ఒక డేంజరస్ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తన మెమొరీ లాస్ పెరిగే కొద్దీ తనకి డేంజరస్ ఛాలెంజెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మిస్టరీని అన్ఫోల్డ్ అవుతుందా, ఆ కిల్లర్ని క్యాచ్ చేస్తాడా, ఇవన్నీ మూవీలో థ్రిల్లింగ్ హైలైట్ ఎలిమెంట్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే డైరెక్టర్ శ్యామ్ ప్రవీణ్ ఈ సినిమాని చాలా సస్పెన్స్గా అండ్ గ్రిప్పింగ్గా మెయింటైన్ చేశారు. అండ్ విజువల్స్ కూడా డార్క్ అండ్ ఇంటెన్సివ్గా ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా థ్రిల్లింగ్ అండ్ హైలైట్ ఎలిమెంట్స్ని ఎలివేట్ చేస్తుంది అనమాట. మ్యూజిక్ కూడా టెన్షన్ని క్రియేట్ చేసి సీన్స్ని ఎలివేట్ చేస్తుంది అనమాట. అండ్ ఎడిటింగ్ కూడా టైట్గా చాలా బెటర్ అయింది. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే శరత్ కుమార్ గారు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ మూమెంట్స్, స్ట్రాంగ్ విజువల్స్ అని చెప్పాలి. లిటరలీ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటరలీ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. కానీ నెగిటివ్స్ కొన్ని ఫ్యూ మూమెంట్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ది స్మైల్ మ్యాన్ ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. శరత్ కుమార్ గారి ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ లిటరలీ థ్రిల్లర్ లవర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. కానీ సమ్ పార్ట్స్ కొంచెం స్లో నరేషన్ అనిపించవచ్చు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, థ్రిల్లర్ లవర్స్కి అయితే పక్కాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా, మీకు ఎలా అనిపించింది, మీ కామెంట్, మీ రివ్యూ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా రివ్యూ నచ్చినా, నా వీడియో నచ్చినా ఒక లైక్, కామెంట్, షేర్, ఐకాన్ బటన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని తెలుగు మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలా మెయింటైన్ చేద్దాం ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.